This is Rahul Satish Babu, Datas Medical Academy. Come on. Sir, already అంతకుముందు మనం ఒక కట్ ఆఫ్ మాట్లాడుకున్నాం చూచాయిగా. బట్ ఇప్పుడు అంతకుముందు నేను ఓన్లీ మా స్టూడెంట్స్ వరకు మాత్రమే నేను కనుక్కొని రిపోర్ట్ ద్వారా అనాలిసిస్ తీశాను. బట్ ఇప్పుడు అదర్ కాలేజెస్ స్టూడెంట్స్ని కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సాధ్యమైనంత వరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక ప్రెడిక్షన్కి అయితే వచ్చాను. ఇది బిఫోర్ రిజల్ట్స్, ఇది లాస్ట్ ప్రెడిక్షన్ అనుకోవచ్చు. సో ఎందుకంటే ఈసారి మనకి ఫ్యాక్టర్స్ నేను కొన్ని తీసుకున్నది ఏమిటంటే, ఒకటి స్టాండర్డ్ ఆఫ్ ద పేపర్ ఆల్రెడీ చెప్పాను మీకు, ఫిజిక్స్ గురించి, కెమిస్ట్రీ, బయాలజీ గురించి చెప్పాను. అలానే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎప్పియాడు, ఇంక్రీజ్ ఆఫ్ సీట్స్, వీటన్నిటిని ఒకసారి అనాలిసిస్ చేసుకొని నేను ఒక ప్రెడిక్షన్కి వచ్చాను. అదేంటి అంటే, ఓసీ తీసుకుంటే లాస్ట్ ఇయర్ మనకి కట్ ఆఫ్ 452 మార్క్స్, నవ్ ఇట్ ఈస్ 475 మార్క్స్ ఈస్ కట్ ఆఫ్. అండ్ బీసీఏ తీసుకుంటే లాస్ట్ ఇయర్ 382, నవ్ ఇట్ మే బి 400. And BCB 434, it may be 460, and BCC 377, and it may be 400 here. And ఇది 400 అనేది 380 కూడా కావచ్చు, ఎందుకంటే 380కి 400 మధ్యలో ఒక్కళ్ళిద్దరు తప్ప ఎవరు కూడా ఉండరు కాబట్టి అది కరెక్ట్గా ఎవరు చెప్పలేరు. అండ్ BCD 440 లాస్ట్ ఇయర్, నవ్ ఇట్ మే బి 465. BCE 433, నవ్ ఇట్ మే బి 457. SC 390 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్, నవ్ ఇట్ ఈస్ 405. ఎందుకంటే వీళ్ళకి కొన్ని సీట్లు పెరిగినా సరే చాలా ఎక్కువ సీట్లు వస్తాయి, ఎందుకంటే 15% మనకి ఎస్సీ వాళ్ళకి కోటా ఉంది కాబట్టి 15% అంటే ఎన్ని సీట్స్ పెరిగినా సరే ఎక్కువ పెరిగేది వీళ్ళకే, ప్లస్ మన దగ్గర ఎస్సీ వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి అంత ఎక్కువగా పెరగదు కట్ ఆఫ్ అయితే. అండ్ ఇది కూడా తక్కువ, 400 దగ్గర కూడా రీచ్ కావచ్చు, చెప్పలేను. ఎస్టీ 400 లాస్ట్ ఇయర్, ఇప్పుడు నవ్ ఇట్ ఈస్ 425, ఎందుకంటే ఎస్టీలో మన దగ్గర చాలా ఎక్కువ మంది ఉంటారు అండ్ కాబట్టి కట్ ఆఫ్ చాలా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీనికి ఉన్న పర్సంటేజ్ అంతకుముందు యాక్చువల్గా ఇంకా తక్కువ పర్సంటేజ్ ఉండేది, ఇప్పుడు మాత్రం 10% ఉంది కాబట్టి ఆ మాత్రం మనం 425 కింద వేయచ్చు. అలానే పిహెచ్సి ఇక్కడ మనకి దీంట్లో మనకి డిఎంఏ స్టూడెంట్స్ వచ్చేసి 475, అంటే 94 స్టూడెంట్స్కి 475 కట్ ఆఫ్ నిజమైతే కనుక 94 స్టూడెంట్స్కి మనకి గవర్నమెంట్ మెడికల్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఓపెన్ కేటగిరీలో అలానే అదర్ దెన్ దీంట్లో కాకుండా ఇంకా బీసీఏ మిగిలిన వాళ్ళు 7, బీసీబీ 3, అండ్ బీసీసీ 3, అండ్ బీసీడీ 1, బీసీఈ 1, అండ్ ఎస్సీ వాళ్ళు 18 ఉన్నారు, ఎస్టీ వాళ్ళు 14 ఉన్నారు, అండ్ పిహెచ్ కోటా 2 ఉన్నారు. టోటల్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 143 మెడికల్ సీట్స్. సో ఈ 143 కూడా ఎవరెవరికి అనేది కూడా మీకు ఒకసారి లిస్ట్, నేను తీసుకున్న లిస్ట్ ఇక్కడ ఉంది. దాదాపుగా దీంట్లో ఈ 143లో దాదాపు సగం అంటే 70% స్టూడెంట్స్ మేమే చెక్ చేసాము, మిగతా 30% స్టూడెంట్స్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం, అంతేగాని బ్లండర్గా చెప్పట్లేదు ఇవన్నీ కూడా. ఇది మా స్టూడెంట్స్ లిస్ట్, ఒకసారి మీరు కావాలంటే ఇక్కడ టేక్ ఇట్ అవుట్. అయితే మనం ఇంకొక అనాలిసిస్ కూడా చేశాను నేను, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారమే మనం నిజం కావాలంటే కనుక ఒక చిన్న టాస్క్ ఉంది. అదే నేను ఆల్రెడీ చెప్పాను, మనకి 10 years అగ్రిమెంట్ అయిపోయింది మనకి, ఆంధ్ర వాళ్ళకి June 4th అగ్రిమెంట్ అయిపోతుంది. ఆల్రెడీ ఎలక్షన్స్ కూడా 2 times అయ్యాయి, గవర్నమెంట్స్ కూడా మారాయి, ప్లస్ మనకి ఇంకా నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాలేదు. అంటే టీఎస్ అప్లికేషన్స్ కానీ, ఆంధ్ర అప్లికేషన్స్ కానీ, మెడికల్ అడ్మిషన్స్కి ఏదైతే అప్లికేషన్ కావాలో అది ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి మనం June 4th తర్వాత అవన్నీ రిలీజ్ అవుతాయి, ఎందుకంటే రిజల్ట్సే June 14th ఉంది కాబట్టి అవన్నీ రిలీజ్ అవుతాయి. కాబట్టి అది కన్సిడరేషన్ తీసుకుంటే మనం 10 years కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఆ 10 years కంప్లీట్ చేస్తే కనుక డెఫినెట్గా మనకి ఆ 20 కాలేజీలు, అంత లాస్ట్ ఇయర్ వచ్చేసి 20 కాలేజీల వరకు ఇద్దరం కలిసి పంచుకోవడం జరిగింది. ఎక్కువ పీపుల్ ఆంధ్ర స్టూడెంట్స్ జాయిన్ అయ్యారని మనకి తెలుసు. సో కాబట్టి ఈ ఇయర్ అట్లీస్ట్ ఆ 20 కాలేజెస్ కూడా మన తెలంగాణ మెడికల్ కాలేజ్, మన తెలంగాణ విద్యార్థులకే కనుక కేటాయిస్తే, గవర్నమెంట్ దానికి సుముఖం చూపిస్తే కనుక డెఫినెట్గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్కి రావచ్చు. అది కావాలి అంటే డెఫినెట్గా మనం ఒక పోరాటం చేయాల్సిందే. గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకొని వెళ్తాను, నాకు సాధ్యమైనంతగా నేనైతే చేస్తాను. కాబట్టి మీరు కూడా మీ యొక్క సపోర్ట్ని అందిస్తే కనుక డెఫినెట్గా మన కట్ ఆఫ్ తగ్గే ఛాన్స్ ఉంది. మన తెలంగాణ ప్రజలు ఎక్కువ మంది మన తెలంగాణ కాలేజ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అది కనుక పరిశీలిస్తే మనక లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం పరిశీలిస్తే కనుక, సో ఎస్ సేమ్ యాజ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ పరిగణిస్తే కనుక ఆల్మోస్ట్ 170 స్టూడెంట్స్ ఆఫ్ డిఎంఎస్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు గెట్ ఎంబీబీఎస్ గవర్నమెంట్ సీట్స్. సో కాబట్టి ఇది వినడానికైతే చాలా బాగుంది. కాబట్టి ఏదైనా సరే June 14 తర్వాతే మనకి రిజల్ట్ అనేది బయటపడుతుంది. కాబట్టి లెట్ us వెయిట్ అండ్ సీ. And I'm wishing you all the best. This is Rahul Satish Babu, Datas Medical Academy. Come on.